ఢిల్లీ ఓటమి తర్వాత రాజ్యసభ ఎంపీలు గుడ్ బై చెప్పడం ఆప్కు తగిలిన మరో భారీ షాక్. రాజ్యసభలో ఆ పార్టీకి చెందిన 10 మందిలో ఒకేసారి 7గురు బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడైన రాఘవ్ చద్దా ఆధ్వర్యంలోని ఆపరేషన్ లోటస్ జరగడం మరో ట్విస్ట్. పార్టీలో తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైనందువల్లే వారి నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ ఓటమి తరువాత రాజ్యసభ ఎంపీలు గుడ్ బై చెప్పడం ఆప్కు తగిలిన మరో భారీ షాక్. రాజ్యసభలో ఆ పార్టీకి చెందిన 10 మందిలో ఒకేసారి 7గురు బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన రాఘవ్ చడ్డా ఆధ్వర్యంలోని ఆపరేషన్ లోటస్ జరగడం మరో ట్విస్ట్. పార్టీలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురైనందువల్లే వారి నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకే ఒక ఉద్యమం. అవినీతి వ్యతిరేక పోరాటం నుంచి పుట్టిన ఈ పార్టీ ఢిల్లీ గడ్డపై వరుస ఘన విజయాలు సాధించి రాజకీయాల్లో తనకంటూ పలు ప్రత్యేకతలను చాటింది. అలాంటి పార్టీ అవినీతి, అంతర్గత విభేదాలతో ఘోరంగా దెబ్బతింటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సరైన మార్గంలో తన పయనాన్ని కొనసాగించి ఉంటే పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. వ్యవస్థాపక సిద్ధాంతాల నుంచి ఆప్ పక్కకు తప్పుకుందనడానికి ఆప్లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని హజారే కుండబద్దలు కొట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేత రాఘవ్ చద్దాతో పాటు మరో 6గురు రాజ్యసభ ఎంపీలు ఒకేసారి కమలం గూటికి చేరడం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ ఇప్పుడు తీవ్ర స్థాయిలో దెబ్బతినడానికి నాయకత్వంపై నమ్మకం తగ్గిపోవడమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేజ్రీవాల్ ప్రధానంగా పార్టీని పునర్నిర్మించడంపై దృష్టి పెట్టారు. వరుసగా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ఫోకస్ పెట్టారు. అయితే పార్టీలో అంతర్గతంగా ఎగసిపడుతున్న అసంతృప్తి జ్వాలలను సమయానికి ఆర్పడంలో ఆయన విఫలమయ్యారని, దాని ఫలితంగా 7గురు ఎంపీలు పార్టీని వీడారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా కమలం గూటికి వెళ్లిపోయిన ఎంపీలతో కేజ్రీవాల్ ఓ సమావేశం నిర్వహించాలని భావించారట గాని, అయితే ఆ సమావేశ నిర్వహణ ఆలస్యం కావడంతో 7గురు ఎంపీలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారని తెలుస్తోంది. కేజ్రీవాల్ చివరి నిమిషం దాకా వేచి ఉండకుండా వెంటనే సమావేశం ఏర్పాటు చేసి అసంతృప్త నేతలను బుజ్జగించి ఉంటే 7గురు ఎంపీలు ఆగిపోయేవారని, కొంతలో కొంతైనా డ్యామేజ్ కంట్రోల్ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఆప్లో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ను, ముఖ్యంగా కేజ్రీవాల్ కు నాయకులకు మధ్య ఉన్న దూరం గురించి ప్రస్తుతం ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. 2012లో అవినీతికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించిన ఆప్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది.